ఏమైనా దైవ సేవకులారా, ఈ పాద ధూళి దులుపటం అంటే ఏంది? ఎందుకు ధూళి దులుపుకోమంటున్నాడంటే, ఆ యొక్క బబులోని దేశమైనా సరే, ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసుక్రీస్తుని అంగీకరించక, యేసుక్రీస్తుని యోచించక, తెలుసుకొనక ఉంటున్నటువంటి ఆ ప్రజల్లో కూడా వాళ్ళకి రక్షణ కలగాలని ఈ శిష్యులు వచ్చేసి వాళ్ళ యొక్క సువార్త చెబుతూ ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు వినట్లేదు. అయితే వినకుండా ఉన్నప్పుడు నీ పాదధూళి దులుపుకోవాలి. ఎందుకని? ఆ ప్రాంతం అంతా గర్వముతో, అవిధేయతతో కూడి ఉన్నది. ఎందుకని? ఆ ప్రాంతం అంతా దేవుని నిరాకరిస్తూ ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజల ప్రాంతం అది. అలాంటి నామకార్థ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరిలో ప్రవేశించినప్పుడు నువ్వు సాక్షాత్తంగా నువ్వేం చేయాలంటే నీ పాదధూళి దులపాలి. దైవ సేవకుడిగా మనం కూడా